రమ్మంటే ఇంతసేపు ఎంతసేపు అయిందిరా మేము మొలుగులు ఉన్నప్పుడు ఫోన్ చేసి అత్తమ్మ వచ్చింది, అత్తమ్మతో మాట్లాడి ఇప్పుడే జస్ట్ 10 minutes అవుతుంది. ఇవన్నీ దొరికొచ్చినందుకు నేను కరంగా నాయన అనుకుంటా బండి అదే అనుకుంటున్నా. రైట్ అదే అందరం మీద కలిసి అందరు రోడ్డు మీద కలిసినాం. మనకి కుళ్ళ కూడా పెట్టలేదు చూసినాం ఈ టైంకి అసలు. హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇడికే వచ్చినాం మీ దగ్గరికి. చలో చలో ఎక్కుతారా బండి మీద? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ మూడు చెప్తున్నాము. ఇక ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి పొద్దున్న నుంచి ఏం తెచ్చుకోలేదు. ఇప్పుడైతే ఇల్లంతా సందడి ఉంది, అందరు వచ్చారు. ఇక ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటి కొత్త కొత్త స్పెషల్ చేసుకోవాలి, రోజులు పప్పులు ఉప్పులు తప్ప. అందుకని చెప్పేసి శీర్ష కూడా ఎప్పుడు బిర్యానీ తినలేదు నేను చేసింది. అందుకని చెప్పేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాము. ఇక వాటికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవాలి. చికెన్ బిర్యానీ మిక్స్ చేసేయాలి. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 అయితే అవుతుంది. మన వాళ్ళు వంట ప్రిపరేషన్ అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. దేనికి శీర్ష ఇది? బిర్యానీ పుదీనా సార్ అలా ఇందాక దింపింది ఇదేనా? మస్తు వాసన వచ్చింది బయట. మన చెట్టుదే ఫ్రెష్ ఉంది. అయితే ఇంకా ఇలా బిర్యానీ బాగుంటుంది. క్రియాన్స్ వస్తే ఇవన్నీ క్రియాన్స్కి అవుతాయి. ఏం జ్యోతి అయిపోయింది పని? ఏం చేసిరా? రింగులు వేసిరా? సంపు కారం రా జస్ట్ మీ కారం పొడి అయితే కింద పడేసిన కిరాన్స్ బాబు. నయం తీసుకోలేదు, ఇంకా ముట్టుకోలేదు. ఇది అసలు డేంజర్ కారం, నాకు తింటే నోరంతా ఖరాబ్ అవుతుంది. కారం పొడి ఉప్పు దవ్వాలంటే కింద పెట్టదట వద్దే. ఇదేంటి పెరుగా? ఇది మంచిగా ఉంది కానీ ఓ పని చేస్తావా? నేను చెప్తుంటావా? ఈ పెరుగు వద్దు. ఇప్పుడు తీసుకొచ్చిన పెరుగు చూడు, ఆ పెరుగు వాడు. సరిపోదు. ఎందుకు డౌట్ అజోతి నీకు? ఇది వెనకాల ఫ్రిడ్జ్ లో పెడితే అట్లా అవుతుంది కానీ 2 కిలోల చికెన్, 1/2 kg పెరుగు ఏం సరిపోతుంది మనకి? మరి మిక్స్ ఓ పని చేయి, ఆ పెరుగులో ఈ పెరుగు మిక్స్అప్ చేసేయి. కంపల్సరీ పెరుగు కావాలి అందుకు బిర్యానీలకు. పెరుగు లేని బిర్యానీ అయితే ఒక పని చెప్తుంటావా? తొందర వేయరు, ఎందుకంటే 7 అవుతుంది కదా, నాకు మళ్ళీ ఆకలి అవుతుంది. నానేసరికి 7:30, ఒక 8:30 లోపు అయిపోతుంది. ఆ నానేది కొద్దిగా ఎక్కువ తొందర నానతటి. అది ఎంత నానితే అంత మంచిది. జడగా జ్యోతి నువ్వు చూడలే కదా, చిన్నది లేచింది. దానికి ఎంత టైం పట్టింది తెలుసా? నేను 3 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటలకు వేసి నేను వచ్చినప్పటి నుంచి చేస్తున్నా. నువ్వు వచ్చినప్పటి నుంచి బావ నిజం చెప్పు బావ. ఆయన వచ్చినాక వండుకోలే. మరి మీరేం చేసినప్పుడు? నేను వండుకున్నంత సేపు వీళ్ళు జడను ఇట్లా కురులు తీసిరు. తీసి కురులే అంటారు జుట్టును, ఏదో అది తీసిరు, చిక్కులు తీసిరు. హాఫ్ అన్ అవర్ లో జుట్టు వేసిన బావా. హాఫ్ అన్ అవర్ వేసిన 2 సార్లు. అంటే వెనక చిక్కులు వచ్చింది. అక్క జుట్టు జర అంటే ఒత్తు ఉంటది కదా, చిక్కు అవుతుంది. కుర్లే అంటారు కదా. ఉండడు ఇప్పుడు, కింద ఉండడు, మీద ఉండడు. దింపు గట్టిగా ఇచ్చారు ఇట్లా కొట్టాలి. సప్పు లేదని భయపడుతుంది చెప్తే మనకేమో పోయి ఉండకే నువ్వు పోయి. చాలా టైం పడుతుంది. ఇది ఎంత నానితే అంత మంచి టేస్ట్ వస్తుంది. మరి తొందర నీళ్ళు కొంచెం తొందర నానుతుంది. అది నీళ్ళు పోసినా ఏది పోసినా అది నానితేనే మంచిగా. కారం గట్టి కారం ఎక్కువ తింటేనే మంచిగా ఉంటుంది. 4 కాదు 3 వేసినావు. 5 6 లెక్క పడవడం అంటే నెంబర్ 1. 8 చెంచాలు వేస్తాను. 10 చెంచాలు ఉప్పు. ఓకే 8 9, ఎందుకంటే పెరుగు నిమ్మకాయలు పెడతాం కాబట్టి. గరం మసాలా ఇది? చికెన్ మసాలా కూడా వేసారు ఇలా? చికెన్ బిర్యానీకి చికెన్ మసాలా. ఇది చికెన్ బిర్యానీ మసాలా. బిర్యానీ అది అయ్యాలి అసలు మొత్తం మసాలాలో ఉంటట్టున్నాయి. ఇవాళ స్పూన్ తీసుకోవచ్చు. ఇక ఇవి ఫ్రిడ్జ్లో పెడతా, బయట పెడితే ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లోనే పెడుతుంది. ధనియాల పొడి అది స్టాక్ ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. ఇవి ఎప్పుడు కంపల్సరీ ఉంటాయి. అంటే ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసుకున్నాం మరి మనం చేసుకోము, కానీ స్పేర్ అయితే అన్ని తెచ్చి పెడతాం. ఎందుకంటే నాన్ వెజ్ వండుతాం కాబట్టి ఇవన్నీ యూజ్ చేస్తాం. వాళ్ళకి నాన్ వెజ్లో వాడే ఐటమ్స్ ఇవన్నీ అయిపోయింది మసాలాలు. కానీ ఇట్లా గలీజ్ కనబడద్దు, మంచిగా అన్ని సేమ్ డబ్బాలలో నీట్గా ఉంటే అప్పుడు మంచిగా అనిపిస్తుంది. సేమ్ ఉంది ఎగుడు దిగుడు బిల్డింగ్ లేకున్నా ఇవి. మరి ఎగుడు దిగుడు బిల్డింగ్ వాళ్ళు ఇచ్చిన అట్లా అంటున్నావా? అంటే డబ్బాలు వచ్చుడే అట్లా వస్తాయి, ఎగుడు దిగుడు డబ్బాలు. ఇదేంటి
అన్ని గరం మసాలా మసాలాలు ఇల్లనే అయ్యా తాలింపేరా అవి అన్ని ఇంట్లోనే వేసేస్తా. సరే చూద్దాం. చాలా అయితే నేను కూడా చికెన్ బిర్యానీ చూడక చాలా రోజుల తర్వాత మా ఇంట్లో చికెన్ బిర్యానీ. ఈరోజు శిరీష ఫస్ట్ టైం అనుకుంటా కదా శిరీష? అవును, అందుకే అయితే నేర్చుకో మరి. ఇప్పుడు నువ్వు నీకు వచ్చా? నాకు రాదు. ఇప్పుడు నేర్చుకో. సగం వచ్చా? తినవచ్చు. తినడం వచ్చా? అయ్యో ఎవరైనా తింటారు. అందుకే పుదీనా, మిరపకాయలు, పుదీనా తీసుకో. ఇవన్నీ కాదు మళ్ళీ ఘాట్ అవుతుందా? అవును, ఎక్కువ మసాలా కూడా ఉండద్దు. అందుకే లైట్ గానే వేస్తున్నాం. అసలు నైట్ టైం ఒకవేళ మిగిలింది అనుకో రేపు పొద్దునకి నాకైతుంది అది. నాకు రాత్రి మాగా పెట్టి పొద్దున తింటే నాకు టేస్ట్ అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. నాకు మాటలు వస్తున్నాయి. మళ్ళీ ఏమైంది? లవంగాలు ఏమైంది నాకు మాటలక? నీ మాటలు అర్థం కాలేదు కానీ పెరుగు ప్యాకెట్ నేను కట్ చేస్తున్నాను. సీజర్ ఉంది కదా శిరీష? ఉంది కానీ ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసిన అట్లనే ఇది కూడా కట్ చేశాను. పట్టుకున్నాను. ఇచ్చేసాయి. ప్రియా పెరుగు. నిమ్మకాయలు తెచ్చిరా? తెచ్చిన మార్కెట్ మేము మీరు తెస్తారని మేము తేలేదు. అవి ఉంటాయో ఉండయో అనుకుంటా డౌట్ తోటి పోయినాం. డౌట్ తో అంటే ఒక్క ఫోన్ కొడితే మేము తెచ్చేటోళ్ళం కానీ అన్నయ్య కూడా అన్నాడు ఏ ఊర్లో మార్కెట్ వీడియో దొరికారు అన్నాడు. ఒక్కరి దగ్గర ఉండే లాస్ట్ కి మళ్ళీ నాన్నగడ ఐస్ క్రీమ్ కొనుక్కుంటుంటే ఇక్కడ చూస్తే కనిపించింది. పండు మాకినే కోసిరా. అరే గుర్తొచ్చింది వద్దే, మన అప్పుడు కిచెన్ పెట్టినప్పుడు మన మాస్టర్ రెగ్యులర్గా బిర్యానీ చేస్తుండే కదా, అదే ప్రాసెస్గా. రైట్. అయితే ఇది ఇప్పుడు నువ్వు కలుపుతున్నావా? ఈ కలుపు ఏదైతే ఉందో అంటే ఎక్కువసేపు కలిపితే చికెన్ అనేది తొందరగా నానుతుంది. నానినప్పుడు తొందరగా బిర్యానీ అవుతుంది. నిమ్మకాయ ఇస్తున్నా. ఆ పెరుగు కూడా ఈ పెరుగు కూడా ఇవ్వాలా? కలిపిస్తా, మొత్తం కలిపేస్తే కలిపితేనే బెటర్. అందులో కొన్ని ఒకటి ఇత్తులు తీసి మళ్ళీ ఆయన ఇత్తు పుల్ల అవుతుంది. పుల్ల అవుతుందా? డిమార్ట్ నుంచి తీసుకొచ్చింది అదేది. అరే అవును వద్దే, అది ఇంకా బెటర్. పిసికితే ఇట్లా మన మటరు నొక్కడం. మొన్న ట్రై చేసాం అనుకున్నాను. అది లాస్ట్ టైం మన ఇంట్లో ఉండే సిరీస్ ప్లాస్టిక్ ఉండే. అవునా? నాన్నగా ఎరగొట్టినట్టుండదు. అందుకని ఇప్పుడు ఐరన్ తీసుకున్నాం. అది స్టీల్ తెచ్చిన సిరీస్ అది తీసుకొచ్చిరా. సక్సెస్. వావ్, గ్రాండ్ సక్సెస్. గట్టే తీసుకోవాలా వచ్చింది. అగో రసం మొత్తం పడ్డది. అయితే ఇంకోటి చెప్పాలి నీకు విషయం. ఇప్పుడు ఈ పిసి ఇది ఉందా? అయ్యో అది ఉండే నేనునే. అది ఉండి కొత్త కింద పెట్టినా అనుకో గట్టిగా ప్రెస్సింగ్ అవుతుంది. మళ్ళీ 2-3 వేసి అట్నే పెట్టు, తొందరగా అవుతుంది అప్పుడు. పెట్టు. ఇప్పుడు మళ్ళీ 2-3 పెట్టు. చెప్పాను అను. ఇప్పుడు ఈ బలా చూస్తా. చూసినావా? సక్సెస్. గడికి పెట్టాల్సిన అవసరం లేదు. కారం ఎక్కువ అవుతుంది మరి పట్టించిన కారం కదా. మరి తెల్ల కనబడుతుంది. కారం కనబడితే మంచిగా అనిపిస్తుంది మనకు. ఈ పెరుగు పోస్తాం. అరే అనవసరం కోసారు అయితే మీరు. మరి పెరుగు లేని బిర్యానీ ఎట్లా చేస్తారు చెప్పు? చికెన్తో. చికెన్ మరి నీకు చికెన్ గ్రేవీ కావాలంటే ఎట్లా వస్తుంది? వాటర్ పోస్తారు అనుకుంటున్నావా? అంటే ఇది పెరుగుతూనే వస్తుంది ఇప్పుడు. మొత్తం ఇది పెరుగుతోటే వస్తుంది. అలా ఇప్పుడు నీళ్ళు వేరుగా ఇలా రైస్ వేసిన తర్వాత పొయ్యరు. ఇలా కొంచెం ఉప్పు చూడు. ఇప్పుడు చూడొచ్చు టేస్ట్. ఏం కాదు, ఏమవుతుంది? ఉప్పు కలవకపోతే అంటే అన్నంలో కూడా కొంచెం వేస్తా అనుకో ఉప్పు. అరే ఏ ఓలేజరా నీకు జడా? అదే నెత్తి మొత్తం తిప్పేసి ఆయిల్ పెట్టకపోయినా మన అమ్మకు ఆయిల్ పెడితే ఇంకా బెటర్. ఏమో ఈ మధ్య అన్ని కొత్త కొత్త పేర్లు చెప్తుంది. మమ్మీ నాకు కాళ్ళు గుంజుతున్నాయి, పాటలు పాడుతున్నాం ఎక్కువ. మమ్మీ నాకు నెత్తిని వస్తుంది, ఇంకా మమ్మీ నాకు కడుపుని వస్తుంది. అవునా నాని చెప్తున్నారు ఇవన్నీ? గ్రేట్ రా, గుడ్ గర్ల్ నా. నిన్ను రోజుకొకటి చెప్తుంది. సో ఫైనల్ గా అయితే బిర్యానీకి కలిపి పెట్టిన. ఏమేమి వేసినావా? చాలా రోజులు అవుతుందని చెప్పి మా మమ్మీకి ఫోన్ చేసి అడిగిన. మమ్మీ బిర్యానీ అంటే మర్చిపోయినా నువ్వు కూడా? మర్చిపోయినా. ఎన్ని రోజులు అయితే 1 yearకి ఎక్కువనే అయిపోయింది చెయ్యక. మమ్మీకి ఫోన్ చేసి అడిగిన. అంటే మా మమ్మీ బిర్యానీ బాగా చేస్తుంది, మంచిగా చేస్తుంది. అమ్మకి ఫోన్ చేసి అడిగితే చికెన్, ఉప్పు, కారము, అల్లం ఎల్లిగడ్డ చూసినా మాట్లాడుకుంటూ మన నూనెనే పోయలే. ఇలా నూనె పోయాలి ఇప్పుడు కొంచెము. ఆయిల్, కొత్తిమీర, పుదీనా, ఇంకా మసాలాలని గరం మసాలాలు ఉంటాయిగా, ఇలాచీలు, లవంగాలు, అన్నీ, స్టార్ ఫ్లవరు, గరం మసాలాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ పౌడర్ కొంచెం వేసిన. మిగతా కొన్ని ఇలాచీ, లవంగాలు కూడా సపరేట్ వేసిన. కొంచెం ఒక 3 నిమ్మకాయలు 4 నిమ్మకాయలు 1/2 kg కంటే ఎక్కువ పెరుగు పోసిన. మాకు గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పేసి ఇవైతే అన్నీ మిక్సీ చేసేసి పక్కన పెట్టి ఒక 1/2 hour తర్వాత మళ్ళీ దీని ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు పక్కన పెట్టాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి
ఇదంతా క్లీనప్ చేసుకొని ఉల్లిగడ్డ పొట్టు ఇలా మొత్తం జడల మీద అనుకుంటున్నారు కదా నేను మంచిగా వేసుకున్నా అన్న మళ్ళీ వేస్తుందా జుట్టు బాగాలేదని మళ్ళీ వచ్చి ఆమెకు మేము ఒక్కొక్కసారి ఎంత మంచిగా కష్టపడి జడలు వేస్తే గింతలు వేసినా మాకు నచ్చలేదని ఇప్పేస్తాం నచ్చినప్పుడు మేము కూడా ఇప్పాలి కదా అందుకే మాకు అది నా జుట్టు కదా నేనే వేసుకున్నా కదా అప్పుడు నేను వేసుకుంది నచ్చలేదు అని చెప్పి అది ఇప్పేసి మళ్ళీ వేసింది వదిన ఎట్లుందో మరి ఇగో ఈమెకైతే అసలు చూడు ఎట్లుంది ఏమి వీడియోది బావా మేము ఉక్కనే ఇప్పేసుకుంటారు ఏముందన్నాడు దీనికి ఇగో ఉత్తిగా అల్లినా ఈ జుట్టు కూడా నీట్గా వచ్చిందో రాలేదే ఎప్పు మంచిగా వచ్చింది ఈమెది ఓన్లీ సింగిల్ వే వదిన అయితే మొత్తం హైవే అంతా రకరకాలుగా ఉంది అది ఔటర్ రింగ్ రోడ్ సో చికెన్ అయితే కలిపి అది మ్యాగ్నెట్ అవుతా ఉంది మంచిగా అది ఎంత నాంత అంత టేస్ట్ వస్తుందంట కానీ మేము నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కానీ టైం లేదు ఆల్మోస్ట్ 8 గానికి వస్తుంది ఇక తొందరగా కావాలని చెప్పేసి ఆనియన్స్ దాని మీద గార్నిష్ చేయడానికి ఫ్రై ఆనియన్స్ కావాలి కదా అందుకని చెప్పేసి ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ ఫ్రై చేసినాము ఇది అయిపోయాక రైస్ పెట్టి ఇక దాన్ని సో ఫైనల్గా అయితే బిర్యానీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆనియన్స్ని ఫ్రై చేసి సైడ్కి పెట్టుకున్నా ఇందులో రైస్ అయితే అవుతుంది అది కొంచెం 50-50 కాకుండా కూడా 75% ఉడకంగానే తీసేసి ఈ పైన వేసేసి దానికి గట్టిగా మూత పెట్టి పొయ్యి మీద పెట్టేసి అది దమ్కి అవుతుంది అది అయ్యేలోపు కేక్ కట్ చేయాలి బయట నీకు తెలియని విషయం ఏంటంటే బయట మీ అన్నలు తమ్ముళ్ళు వచ్చారు కేక్ తీసుకొచ్చారు ఎవ్రీ ఇయర్ అట్లా వస్తారు కాబట్టి ఈసారి కూడా వచ్చిర్రు లాస్ట్ ఇయర్ కూడా మేము జరుపుకోము అనుకున్నాము కానీ ఇంకా వాళ్ళే వచ్చి కేక్ కట్ చేసి ఈ రోజు అన్న వద్దన్నాడు ఇక మరి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు వాళ్ళు తీసుకొని వచ్చిర్రు ఇక వాళ్ళు బయట అన్ని అరేంజ్ చేస్తారు నేను ఇవన్నీ నేను చేసేస్తాను తొందరగానే మరి రైస్ అయితే దీంట్లోకి తీసేసి మళ్ళీ దీంట్లో వేయాలా వేసేస్తాం ఆల్మోస్ట్ అయిపోయింది ఇది అయినట్టే ఉంది కదా అయ్యింది ఇంకేంది తీసేయి అది తీసేసి అందులో వేసేస్తే అయిపోతుంది ఇది మళ్ళీ మెత్తగా అయింది అనుకో ఇంత కష్టపడి చేసిన ప్రాసెస్ కూడా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ శిరీష అంటది అబ్బా మా అక్క బిర్యానీ చేసారంటే నేను కడుపు నిండా తింటా అనుకున్నా నేను లేక ఫస్ట్ టైం మళ్ళీ ఆమె కోసమే భయపడుకుంటూ చేస్తున్నా కానీ ఎట్లా వస్తుందో శిరీష చెప్పాలి ఈరోజు టేస్ట్ ఎట్లుంది అనేది సో ఫైనల్గా అయితే అన్నము ఉడికిపోయింది ఉడికినట్టేనా పక్క అంటే సగమే ఉడుకుతుంది ఈ సగం అవుతుంది కదా మళ్ళీ కలపరా ఇక దాన్ని మళ్ళీ ఏం కలప దాన్ని ఇట్లా మంచిగా అనేసి పొయ్యి మీద పెట్టేసి ఈ ఆడికి వెళ్ళిపోతే వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు ఆడ కానీ ఇది మళ్ళీ బయటకు మళ్ళీ ప్రాసెస్ మొత్తం కరెక్ట్ ఇది వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఆగమని చెప్పిన వాళ్ళని పాపం డ్యూటీ టైం అవుతున్నా కానీ ఆగి నైట్ షిఫ్ట్ పోతారు పోలేళ్ళందరూ అయిపోయింది సరిపోతాలే అనుకున్నా బాగానే అవుతుంది మనం తింటాం అంతా సరిపోదా మస్తు అవుతుంది పొద్దురికి అవుతుంది అందరికి అవుతుంది ఇదే ఫైనల్ ప్రాసెస్ ఇక అయిపోయింది ఇప్పుడు ఎంతసేపు పెట్టాలి మళ్ళీ పొయ్యి మీద హాఫ్ అన్ అవర్ పెడితే మళ్ళీ హాఫ్ అన్ అవరా అంటే చికెన్ మంచిగా ఉడకాలిగా మరి అసలు ఫుడ్ కలర్ వేస్తారు వద్దు వైట్ ఉండని అందుకని చెప్పేసి ఇదేంటి నెయ్యి వేయకూడదు మరి ఎందుకు కానీ టేస్ట్ వస్తుంది చికెన్ ఇట్లా వేస్తే నాన్న చెప్తా అన్న వీడియో చూసాడు ఆల్రెడీ నెయ్యి వేసి నేను చెప్తా అన్న వీడియో చూస్తాడు ఆ వీడియో రేపు పొద్దున వస్తుంది ఆల్రెడీ నైట్ తినేస్తాడు కదా అందుకే బిందె పెట్టిన వద్దు దీని మీద దాని మీద బరువు కావాలి కంపల్సరీ మరి ఉమ్మగా గాలి అనేది బయటకు పోతా దీని చుట్టూ ఇట్లా పిండి కూడా పెడతారు అవును కానీ ఇప్పుడు టైం లేదు పిసికే అంత పాలు బయట వెయిట్ చేస్తారు మరి పెట్టేసిన ఇది ఇచ్చేస్తా ఏందా గులాబ్ జామా వావ్ పాపా జ్యోతి చిరిజా దామా బయటికి రారి వెల్కమ్ 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 గని ఆగరా నేను సూప్ చేసుకోను అరే కొన్ని నీళ్ళు పోస్కొని చేట్లా నేను కొన్ని నీళ్ళు పోస్తా చేట్లా నీళ్ళు పోస్తే సెట్ అయిపోతాయండి నాకు వద్దు నాకు ఆల్రెడీ తిన్నాడు నేను ఐదున్నర తిన్నాకనే నాకు ఎట్టట అవుతుంది అరే వద్దు ప్లీజ్ అరే వద్దు ప్లీజ్ నా మాట వింటావా నేను మళ్ళీ ఏం తినలేను ఇక అది ఐదు తినేసరికి చిన్న గులాబ్ జామ్ వచ్చింది నాకు చిన్నగానే వేసింది అక్క చిన్నగానే ఉండాలని నాకు ఏలేదు అరే ఫస్ట్ పెట్టింది నీకే కదా ఏ ప్రభు అట్లా కొట్టేయాలి ఇంకోటి దాచిపెట్టేవారా తీరా బయటకు ఉండదు